కర్ణాటకలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఒక ఈవెంట్ జరుగుతుంది. March 1 ఈవెంట్ ఇనాగ్రేషన్ జరిగింది. దానికి అటెండ్ అయింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ గారు. ఈ ఈవెంట్లో ఆయన మాట్లాడిన ఒక మాట నేషనల్ న్యూస్ దాకా వెళ్ళిపోయింది. మిమ్మల్ని ఎట్లా దారిలో తీసుకురావడో నాకు తెలుసు, ఏ నట్టు బోల్ట్ ఎక్కడ టైట్ చేయాలో నాకు తెలుసు అని ఆయన అన్నారు. నట్టు బోల్ట్ టైట్ ಮಾಡಬೇಕು ಅಂತ ಕೂಡ ನನಗೆ ఐ నో దట్. బట్ ఇది జరిగిన 2 రోజులకి March 3 రవికుమార్ గనిగానే అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక అతను రష్మిక మందన్న గారిని ఉద్దేశిస్తూ ఈ ఈవెంట్ కి మేము ఆవిడని పిలిచాం, బట్ ఆవిడ రాలేదు, ఆవిడ ఎక్కడో హైదరాబాద్ కి చెందిన అమ్మాయి కదా అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆవిడకి కర్ణాటక ఎక్కడుందో కూడా తెలియదు, రూట్స్ ని మర్చిపోయింది ఆవిడ అని హింట్ ఇస్తున్నట్టు ఆయన మాట్లాడారు. ಹೈದರಾಬಾದ್ ಅಲ್ಲಿ ಇರೋದು ನನ್ನ ಮನೆ, ನನಗೆ ಕರ್ನಾಟಕ ಎಲ್ಲಿದೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಿಲ್ಲ, ನನ್ನ ಹತ್ರ ಟೈಮ್ ಇಲ್ಲ ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಮ್ಮ శాసక మిత్రులొకరు ಅವ್ರ మనేగు. సో కర్ణాటకలో పాలిటిక్స్ వర్సెస్ ఆర్టిస్ట్ డిబేట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. బట్ ఇది అందరూ అనుకున్నట్టు, ఎందుకంటే చాలా మంది నాకు ఈ పర్టికులర్ టాపిక్ మీద మాట్లాడమని డిఎం చేశారు. స్పెసిఫిక్ గా రష్మిక గారిని టార్గెట్ చేస్తున్నారా కర్ణాటకలో అని చెప్పి. బట్ నేను చెప్తున్నాను కదా, ఇందులో 3 ప్రైమరీ ఫోర్సెస్ ఉన్నాయి. కర్ణాటకలోని స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్, అది యాక్టర్స్ నుంచి మాకు స్పెసిఫిక్ గా ఇవి కావాలి అని కోరుకుంటుంది. అవి ఏంటి అనేది పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడదాం. తర్వాత కర్ణాటకలోని ప్రజలు ఆల్ 3 tiers లో సినిమా చూసే ఆడియన్స్ అవ్వచ్చు, సినిమాని చేసే మేకర్స్ అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, స్పెసిఫిక్ గా రష్మిక గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు కూడా మనం మాట్లాడదాం. ఓవర్ ద ఇయర్స్ ఆవిడ ఏం చేశారు, బట్ అన్నిటికన్నా ముఖ్యంగా డికే శివకుమార్ గారు ఏదైతే కామెంట్ చేశారో దానికి రెస్పాండ్ అవ్వమని తర్వాత వెళ్ళి అడిగితే ఆయన ఈ మాట అన్నారు, మేమేమైనా మా ఈవెంట్లకు పిలిచామా, మా కాంగ్రెస్ పార్టీ ఈవెంట్కి పిలిచామా, సిద్దిరామయ్య గారి ప్రైవేట్ ఈవెంట్కి అయినా పిలిచామా, లేకపోతే నా ఈవెంట్కి అయినా పిలిచామా? అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఈవెంట్, అది బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది. దానికి రాకపోతే ఎలా మీరు? రాజేంద్ర సింగ్ అనే వ్యక్తి, ఆయన వెటరన్ ఫిల్మ్ మేకర్, ఆయన మేమే కదా చైర్పర్సన్ చేసింది ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ కి. తర్వాత మేము పొలిటికల్ గా దేనికి పిలిచిన సినిమా వాళ్ళు ఒక్కదానికి కూడా రాలేదు అని ఎంటైర్ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. స్పెసిఫిక్ గా రష్మిక గారి గురించి మాట్లాడిన దానికి 2 రియాక్షన్స్ వస్తున్నాయి. ఒకటి సంబడి లైక్ రమ్య గారు, ఈవిడ యాక్టర్ టర్న్ పొలిటీషియన్. ఈవిడేమంటారు, సినిమా ఇండస్ట్రీగా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, గవర్నమెంట్ ఏం చేసినా ప్రజలకు ఏదైనా మంచి జరిగితే దానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పాల్గొనాలి అనే ఒక లైన్ ఆఫ్ థాట్ ఉంది. Look, I think I agree with DK Shivkumar sir when he said that actors must speak up, right, for causes, and I think దీని కంప్లీట్ 180 degrees ఆపోజిట్ లో మనం చూస్తే కంగనా రనౌత్ గారు కూడా రియాక్ట్ అయ్యారు దీని మీద. ఆవిడ కూడా యాక్టర్ టర్న్ పొలిటీషియన్. ఆవిడ ఏమంటారు, నట్టు బోల్ట్ లేసి మీరు మమ్మల్ని టైట్ చేయడం ఏంటి, అయినా ఆడవాళ్ళ పట్ల అలాంటి భాష వాడడం ఏంటి, మా దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు. तो ऐसा नहीं है कि आप कोई किसी का स्क्रू अगर ढीला और टाइट करने के चक्कर में होगा, तो आपको पता है कि उनकी रक्षा के लिए भी विष्णु का भी जन्म होता है. तो అని ఈవిడ అంటున్నారు. సో ఇంత డిస్కషన్ లో, ఇంత నాయిస్ లో క్లారిటీ అనేది రావడం చాలా కష్టం. సో అన్ని పర్స్పెక్టివ్స్ మీ ముందు పెట్టి దీంట్లో ఒక చిన్న పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. దాని గురించి కూడా వీడియో ఎండింగ్ లో మనం డిస్కస్ చేద్దాం. అదే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ లెసన్ ఉంది బోత్ పొలిటీషియన్స్ కి, యాక్టర్స్ కి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే, మిమ్మల్ని ఆలోచింపజేసేది, కొత్తగా ఏదైనా విషయం తెలుసుకునేలా చేసేది. అది కరెంట్ అఫైర్స్ అవనివ్వండి, పాలిటిక్స్ అవనివ్వండి, అండ్ ఒక పర్స్పెక్టివ్ ఇచ్చేది. రోజు నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ తెలుసు, ఒక నాలెడ్జ్ ఫీల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. బట్ ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతున్నాయి. చాలా మంది తెలుగు అర్థమయ్యే కన్నడ సోదరులకు కూడా. వాళ్ళ కోసం చెప్తున్నా, నేను పెట్టే వీడియో ఏ రోజు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. లెట్స్ అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. రష్మిక గారి గురించి ఆవిడ మనం తెలుగు సినిమాలోనే చూసాం కాబట్టి ముందు ఏం జరిగిందో మనలో చాలా మందికి తెలియదు. అండ్ కన్నడ వాళ్ళు స్పెసిఫిక్ గా రష్మిక గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు, అండ్ ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఇలా ఎందుకు మాట్లాడతారో మీరు తెలుసుకోవాలి. నేను ఒక ఎమ్మెల్యే మాట్లాడారు, జనరల్ గా క్రౌడ్ మాట్లాడుతుంటారు. మనకి ఈ పర్టికులర్ మీమ్ వైరల్ వెళ్ళింది. దీంట్లో రిషబ్ శెట్టి గారిని, కాంతారా సినిమా యాక్టర్ అండ్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన్ని ఎవరో ఇంటర్వ్యూ దేని గురించి స్పెసిఫిక్ గా అడిగితే ఆయన ఒక హ్యాండ్ జెస్చర్ చేస్తూ నేను కొత్త వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కన్నా ఆయన అన్నారు. ज्यादा कैरेक्टर लगते हैं जो बैगेजेस नहीं रहते हैं, और ये आप जो लिस्ट दिया है उसमें मुझे ज्यादा इस टाइप ऑफ एक्टर्स को आई डोंट लाइक दैट. అండ్ అందరూ స్పెక్యులేట్ చేసింది ఏంటంటే ఇది రష్మిక గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు అని. ఎందుకంటే ఆవిడ ఏదో వేరే ఇంటర్వ్యూలో నన్ను లాంచ్ చేసింది ఈ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్ అని, పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పలేదు. అది పరంవా స్టూడియోస్ అని ఉంటుంది. ఆవిడ లాంచ్ అయిన సినిమా ఇస్ కిరిక్ పార్టీ. అందులో రక్షిత్ శెట్టి గారు హీరో అండ్ రిషబ్ శెట్టి గారు డైరెక్టర్, మన కాంతారా సినిమా యాక్టర్. సో ఆయనే రష్మిక గారిని లాంచ్ చేశారు. ఇది నేను చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడదు, ఎందుకంటే నాకు టాపిక్ కి మసాలా యాడ్ చేయడం ఇష్టం ఉండదు. సో హియర్ మీ అవుట్. రిషబ్ శెట్టి గారు, రక్షిత్ శెట్టి గారు చాలా మంచి ఫ్రెండ్స్. July 3, 2017 రష్మిక గారికి, రక్షిత్ గారికి ఎంగేజ్మెంట్ అయింది. అది జరిగిన 1 year కి పర్సనల్ రీజన్స్ వల్ల బోత్ ఆఫ్ దెమ్ పార్టెడ్ వేస్. అండ్ అది కంప్లీట్లీ పర్సనల్ చాయిస్. ఇద్దరు దాని గురించి చాలా గ్రేస్ఫుల్ గానే ఉన్నారు. అది రక్షిత్ శెట్టి గారైనా, రష్మిక గారైనా బయట దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. దే డోంట్ ఎంటర్టైన్ క్వశ్చన్స్. కాకపోతే ప్రజలు ఎలా చూస్తారు, ఇక్కడ ఇద్దరు పర్సనల్ చాయిస్ తీసుకుంటే అమ్మాయిని బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు. ఎక్కడో కొద్దిగా అమ్మాయిని బ్లేమ్ చేస్తారు. ఇది రష్మిక గారి కేసులో
ఇండస్ట్రీలో నేను చెప్పట్లేదు, ఇన్ జనరల్ చెప్తున్నాను. నేను ఇక్కడ ఏం జరిగిందో స్పెసిఫిక్ గా నాకు తెలియదు. సో అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయింది. నాకు పర్సనల్ గా రక్షిత్ గారు అంటే చాలా ఇష్టం. నాకు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక ఫిల్మ్ క్లబ్ స్టార్ట్ చేశాం. దానికి రక్షిత్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచాం. అప్పుడే కిరిక్ పార్టీ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆ సినిమా షూటింగ్ టైంలో ఆయన వచ్చారు. ఆయనతో చాలా క్లోజ్ గా ఇంటరాక్ట్ అయ్యాను నేను. హీఈస్ ఎ థరో జెంటిల్మెన్. సో ఇక్కడ జనాలు రష్మిక గారిని బ్లేమ్ చేయడంలో ఆయన తప్పేం లేదు. ఆయన అనుకోని కూడా ఉండుండరు. ఆవిడ కిరిక్ పార్టీ తర్వాత 4 వేరే సినిమాలు కూడా చేశారు. 2021 వరకు కన్నడ ఇండస్ట్రీలో పనిచేశారు. పునీత్ రాజ్ కుమార్ గారితో అంజనీ పుత్ర అని, గణేష్ అనే యాక్టర్ ఉన్నారు, ఆయనతో చమక్ అని, దర్శన్ అనే యాక్టర్ తో ఇంకో సినిమా చేశారు. అండ్ పొగరు వాజ్ అర్ లేటెస్ట్ ఫిల్మ్ కన్నడలో, ధ్రువ సర్జా గారితో. దాని తర్వాత కన్నడలో ఇప్పటిదాకా అయితే వర్క్ చేయలేదు. సో మా దగ్గర ఇంట్రడ్యూస్ అయ్యి మాతో వర్క్ చేయట్లేదు అని చెప్పి కన్నడ ఇండస్ట్రీలో ఎక్కడో సర్క్యులేట్ అవుతున్నట్టే ఉంది. దానికి తోడు రిషబ్ శెట్టి గారు చేసిన ఈ స్టేట్మెంట్. ఆయన కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. నాకు కాంతారా అనే సినిమా నా గుండెలకు చాలా దగ్గరైన సినిమా అది. అండ్ ఫైనల్లీ రష్మిక గారు చావా సినిమా ప్రమోషన్స్ లో నార్త్ ఇండియన్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ అన్నారు. Because I'm from Hyderabad, I have come alone and today I hope I am a part. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆవిడ చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆవిడ మేజర్ వర్క్ తెలుగు సినిమాలో చేస్తారు. ఆవిడ హౌస్ హైదరాబాద్ లో ఉంది. ఆవిడ పర్స్పెక్టివ్ లో చూస్తే అది కరెక్టే. బట్ ఎక్కడో కొంతమంది ఎక్కడ హర్ట్ అయ్యారంటే, రష్మిక మందన్న గారు కూర్గ్ అమ్మాయి కదా, అది కర్ణాటకలో ఉంది కదా, కర్ణాటక అని చెప్పాల్సింది కదా అని చెప్పి ఫీల్ అయ్యారు. దీన్నే కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా సీరియస్ గా తీసుకొని ఈ రవికుమార్ గౌడ గారు లాంటి వాళ్ళు అది మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చెప్పడం. ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చెప్తుంది, బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి, అది కూడా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా తెలియదు, అది కూడా సరైన క్లారిటీ అని మెయింటైన్ చేయలేదు. మేము రష్మిక గారిని ఇన్వైట్ చేసాం, ఆవిడ రాలేదు అని చెప్పడం ఒకటైతే, ఆవిడ చాలా బిజీ అయిపోయింది. ఆవిడ ఉండే ఊరు హైదరాబాద్ కదా, అదే ఆవిడ సొంత ఊరు కదా, కర్ణాటక ఆవిడ కాదు కదా, కర్ణాటక అసలు ఎక్కడుందో కూడా ఆవిడకి తెలియదు కదా అని చెప్పి సర్కాస్టిక్ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో అది వైల్డ్ ఫైర్ లో వైరల్ వెళ్ళిపోయింది. ನಾನು ಹೈದರಾಬಾದಲ್ಲಿ ಇರೋದು ನನ್ನ ಮನೆ, ನನಗೆ ಕರ್ನಾಟಕ ಎಲ್ಲಿದೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಿಲ್ಲ, ನನ್ನ ಹತ್ರ ಟೈಮ್ ಇಲ್ಲ ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. దానికి అదనంగా జస్ట్ 2 days బ్యాక్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరిగింది. దానికి ఎవరైతే రాలేదో అందులో ఇన్వైటెస్ చాలా మంది ఉన్నారు. కిచ్చా సుదీప్ గారు ఉన్నారు, దునియా విజయ్ గారు ఉన్నారు, గణేష్ అనే యాక్టర్ ఉంటారు కర్ణాటకలో, ఆయన ఉన్నారు, దిగంత్ అని ఉంటారు, దర్శన్, ఇలా చాలా మందిని పిలిచారు. ఎవరు రాకపోయేసరికి ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇలా బర్స్ట్ అవుట్ అయిపోయారు. మీకు ఏదైనా సినిమా షూటింగ్ కావాలంటే మీరు మా దగ్గరకు వస్తారు, పర్మిషన్ కావాలని అడుగుతారు, ఈ పర్టికులర్ లొకేషన్ కావాలని అడుగుతారు, ఈ పర్టికులర్ థియేటర్ లో ఈ పర్టికులర్ కాస్ట్ కావాలని అడుగుతారు. మేము పిలిస్తే అది కూడా మీ ఈవెంట్ కి, ఎందుకంటే ఇవాళ రేపు ఇండస్ట్రీ చచ్చిపోతుంది, ఎవరో సినిమా థియేటర్కి వచ్చి చూడట్లేదు, అందరూ ఓటీటీలు అంటున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి ఫెస్టివల్ చేస్తే థియేటర్స్ కి మళ్ళీ జనాల్ని పరిచయస్తులు చేసే వాళ్ళని అవుతాం మనం. మీరు ఏదో మా పర్సనల్ ఈవెంట్స్ కి పిలిచినట్టు మీరు ఫీల్ అవుతారేంటి? నాకు తెలుసు ఎవరిని ఎలా సెట్ చేయాలో, ఎవరికి ఏ నట్టు ఏ బోల్ట్ ఎక్కడ టైట్ చేయాలో నాకు తెలుసు. దారిలో ఖచ్చితంగా వస్తారని ఆయన చెప్పారు. నట్టు బోల్ట్ టైట్ ಮಾಡಬೇಕು ಅಂತ ಕೂಡ ನನಗೆ I know that. సో ఇది చాలా మంది సరిగ్గా కూర్చోలేదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్. మీరు కాంగ్రెస్ కి బానిసల్లో ఎందుకు చూస్తున్నారు సినిమా వాళ్ళని? అది వాళ్ళ సొంత చాయిస్ కదా, ఎవరైనా పిలిస్తే వస్తారో రారో అనేది. ముఖ్యంగా రష్మిక గారికి అది డెమోక్రటిక్ ఇండివిజువల్ రైట్. అది పిలిచారా లేదా అనేది పక్కన పెడదాం. పిలిచారు అనుకున్నా కూడా, ఎందుకంటే రష్మిక గారి క్లోజెస్ట్ సోర్స్ ఏం చెప్తుందంటే మమ్మల్ని అసలు పిలవలేదు, అసలు ఇన్విటేషన్ రాని కాటికి ఎందుకు మమ్మల్ని కాంట్రవర్సీలో లాగుతున్నారు అని చెప్పి ఇట్ సైడ్ మాట్లాడుతున్నారు. మనం 2 sides ని వెరిఫై చేయలేం కాబట్టి 2 మీ ముందు పెడుతున్నాం. బట్ 2వ కేసులో కూడా ఇట్స్ పర్సనల్ చాయిస్. తర్వాత మేకే దాటు ప్రాజెక్ట్ అని చెప్పి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో ఒక పర్టికులర్ పాదయాత్ర లాంటిది కండక్ట్ చేసింది. రామ్నగర్ డిస్ట్రిక్ట్ లో కనక్పురా దగ్గర ఒక రిజర్వాయర్ కట్టడానికి, బెంగళూరు వాసులకు వాటర్ రావడానికి మేకేదాటు నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర. అది January 9th, 2022 స్టార్ట్ చేశారు. హైకోర్టు కోవిడ్ కేసులు అని చెప్పి ఆపింది దాన్ని. మళ్ళీ March 3rd బసవనగుడి దగ్గర చాలా పెద్ద ప్రొటెస్ట్ లాంటిది అయింది. మేజర్ గా పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఒక అపోజిషన్ ఉంది, కావేరీ రివర్ డిస్ప్యూట్. ఈ 2 రాష్ట్రాలకి దీని మీద ఒక సెపరేట్ వీడియోనే చేయాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే March 2022 టైం కి కాంగ్రెస్ ఇంకా పవర్ లో లేదు, అప్పటికి బీజేపీ పవర్ లో ఉంది కర్ణాటక. సో ఈ పాదయాత్రకి చాలా మంది సినిమా వాళ్ళు రావాలి అని అప్పటి సిద్ధరామయ్య గారు, ఇప్పటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ గారు, వీళ్ళు సినిమా యాక్టర్స్ ని రమ్మని పిలిచారు. ఈ కన్నడ యాక్టర్స్ చాలా మందిని. ఏ పెద్ద యాక్టర్ రాలేదు. ఐ థింక్ ఓన్లీ దునియా విజయ్ గారు వచ్చారు. మన తెలుగు సినిమాలో ఒక సినిమాలో విలన్ గా కూడా చేశారండి, బాలకృష్ణ గారి సినిమాలో. అది అప్పుడు మనసులో పెట్టేసుకున్నారు డికే శివకుమార్ గారు. ఆ ప్రాజెక్ట్ గురించి చెప్తూ జనాలకి నీళ్లు ఇప్పించడానికి కదా పిలిచింది ఆ పాదయాత్రకి, మీరు ఎందుకు రాలేదు అని అడిగితే, ఈ జనాలకి మంచి జరిగిన ఒక పార్టీ కండక్ట్ చేసిన పాదయాత్ర కానీ సినిమా యాక్టర్స్ వచ్చారు అంటే, ఎనీ పబ్లిక్ ఇమేజ్ లో ఉండే యాక్టర్ వచ్చాడంటే బహిరంగంగా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టే. సో ఖచ్చితంగా అది వాళ్ళు ఆలోచిస్తారు. అందుకే ఏ గవర్నమెంట్ పవర్ లో ఉన్నా కూడా, అది బీజేపీ అవనివ్వండి, కాంగ్రెస్ అవనివ్వండి, డిఎంకే అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, ఏ లోకల్ పార్టీ అయినా, నేషనల్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా అవనివ్వండి, మీ పార్టీ పనులకి సినిమా యాక్టర్స్ ని కానీ పబ్లిక్ ఫిగర్స్ ని కానీ మనం పిలిచేటప్పుడు ఏ చనువుతో అయితే మనం పిలుస్తున్నామో అదే చనువుతో నో చెప్పే ఆ హక్కు కూడా వాళ్ళకు ఉందని మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. దట్స్ ఎ డెమోక్రటిక్ రైట్. అలా వాళ్ళు రాలేదంటే వాళ్ళు సొసైటీకి డిస్సర్వీస్ చేస్తున్నట్టు కాదు. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అదొక సెన్సిటివ్ మ్యాటర్, అది అందరికీ తెలిసిన విషయం. కొంతమంది పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకుంటారు, వాళ్ళ యాక్టర్స్ అయినా అవనివ్వండి. అలా అని చెప్పి డికే శివకుమార్ గారు అంటే కర్ణాటకలో చాలా పాపులర్ లీడర్. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఒక పార్టీకి స్టిక్ ఆన్ అవడం అంటే మామూలు విషయం కాదు, ఇండివిజువల్ ఒపీనియన్స్ పెట్టుకొని. రీసెంట్ గా కూడా సద్గురు గారు కండక్ట్ చేసిన ఈవెంట్ ఏదైతే ఉందో మహాశివరాత్రిది, ఆ పర్వదినాన అమిత్ షా గారితో పాటు డికే శివకుమార్ గారు కూడా వచ్చారు. సొంత పార్టీలోనే చాలా మంది వ్యతిరేకించారు.
మీరు ఎట్లా వస్తారు అది ఇది అని చెప్పి మీరు ఎలా వెళ్తారు, మన పార్టీ పాలసీ అది కాదు కదా అని చెప్పి కొంచెం పుష్ చేయడానికి చూశారు. బట్ ఆయన ఇండివిజువల్ ఒపీనియన్ ని పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా స్టిక్ ఆన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, పొలిటీషియన్స్ కి యాక్టర్స్ కి మధ్యలో ఆ స్పేస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే రీసెంట్ గా అల్లు అర్జున్ గారి ఇష్యూలో కూడా మనం గమనించుకుంటే సినిమా యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దిల్ రాజు గారు మీడియేట్ చేశారు. అప్పుడు కూడా మీరు మా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కి మీరు ప్రమోట్ చేయాలి అనే హక్కులు అడిగారు. రేవంత్ రెడ్డి గారి మీద నాకు ఎంత గౌరవం ఉన్నా కూడా డ్రగ్స్ మీద అది పెద్ద హీరోస్ అందరూ వీడియోస్ ఇచ్చారు. 100% రేవంత్ రెడ్డి గారు స్పేస్ ఇచ్చి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళతోనే వీడియోస్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పట్లో ఒక చిన్న టాక్ నడిచింది, క్యాస్ట్ సెన్సెస్ మీద కూడా ఇలాంటి ప్రమోషనల్ వీడియోస్ వస్తాయని చెప్పి. అది రాలేదు కాబట్టి చాలా సంతోషం. అండ్ మళ్ళీ రష్మిక గారి దగ్గర వెనక్కి వస్తే, మీరు సినిమా ఇండస్ట్రీని అంతా అంటున్నారు, ఓకే అది బానే ఉంది, బట్ ఇండివిజువల్ టార్గెటింగ్ అనేది ఎక్కడా మంచిది కాదు. అది నేను చాలా బలంగా నమ్ముతాను. అది ఒక మనిషి మెంటల్ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఏ వ్యక్తి ఏ పర్సనల్ చాయిస్ తీసుకున్నా కూడా అది ప్రేమకు సంబంధించి, పెళ్లికి సంబంధించి ఏదైనా అవనివ్వండి, అది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగేది. దాంట్లో ఎవరు తలదూర్చకూడదు. అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించి రమ్య గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ లో లాజిక్ ఉంది, కంగనా గారు మాట్లాడిన దాంట్లో కూడా దేర్ ఇస్ సెన్స్. మన పర్స్పెక్టివ్ ఎటుంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది, మనం ఏ కోణంలో చూస్తున్నామని. ఖచ్చితంగా డీకే శివకుమార్ గారు అలా అనుండకూడదు. బట్ ఆయన పర్స్పెక్టివ్ లో చూస్తే ఆయన ఏమంటారు, నేను హల్లి భాషలో మాట్లాడాను, హల్లి అంటే ఊరు భాషని, నాకు తెలిసిన ఊరు భాష, అది సోఫిస్టికేటెడ్ గా మాట్లాడలేదంటే అది నాకు తెలియలేదని, మీకు ఏమైనా కొత్త భాష తెలిస్తే నాకు చెప్పండి అంటున్నారు ఆయన. All you also call me like media also call me like. They also tell bande 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 bande. It is our language we use it. So let me rectify it. నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు అని. సో లెట్ us give him benefit of doubt. అండ్ వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నా మీతో, ఒక వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ లెసన్ ఉంది అని. అది ఏంటంటే, ఒక వ్యక్తి ఆర్ట్ ఫామ్ మనకు నచ్చకపోవచ్చు, మనస్తత్వం మనతో అలైన్ అవ్వకపోవచ్చు, మన టైప్ కాదని మనం అనుకోవచ్చు. బట్ అంత మాత్రాన అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఎవరిని టార్గెట్ చేయకూడదు. మన డిగ్నిటీని మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఇవాళ పాలిటిక్స్ లో ఉండి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఒక ఆడపిల్లని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఏం వచ్చింది? ఆయన కూడా ఏ ఉద్దేశంతో అన్నారో ఈ సెటారికల్ కామెంట్స్, అది మనకు తెలియదు కాబట్టి ఐఎమ్ జస్ట్ లీవింగ్ ఇట్ ఎట్ దట్. మన లైఫ్ లో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో అయినా, మన చుట్టూ ఉండే జనాలతో ప్రవర్తించేటప్పుడు, అది మీ క్లాస్ లో ఒక వ్యక్తి అయినా అవనివ్వండి, ర్యాండమ్ ట్రోలింగ్ అండ్ ర్యాండమ్ టార్గెటింగ్ చేయొద్దు మీరు. అది మన మెంటల్ హెల్త్ కి, వాళ్ళ మెంటల్ హెల్త్ కి ఇద్దరికి మంచిది. సింపుల్ గా చెప్పాలంటే లివ్ అండ్ లెట్ లివ్. అది నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, నేను ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి, రోజుకొకటి దింపడానికి, మీ ముందు పెట్టడానికి, మీకు ఒక వాల్యూ యాడ్ అయ్యేలా చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రాణం పెట్టి పనిచేసేలా చేస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఏదైనా కొత్త వీడియో ఐడియా నాకు వచ్చి ఇద్దాం అనుకున్నా, నాతో మాట్లాడదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్. రెండు వచ్చేసేయండి, అక్కడ కూడా మనం మాట్లాడుకుందాం. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, లేదా నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీరు యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. వచ్చేసేయండి. అండ్ ఒక 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ గా రిలీజ్ అయిన ఛావా మూవీ మీద. ఆ సినిమాలో కూడా చూపించిన విషయాలు చాలా ఉన్నాయి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, మీరు చూడండి. లేదా కొంచెం నేషనల్ ఇష్యూ ఇంకేదైనా చూద్దాం అనుకుంటే, తమిళనాడులో జరుగుతున్న ఇష్యూ ఇది, 3 లాంగ్వేజ్ పాలసీ మీద, హిందీ ఇంపోజిషన్ మీద, ఎంకే స్టాలిన్ గారికి, అమిత్ షా గారికి జరుగుతున్న గొడవ మీద, దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో ఉంది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above targeted trolling. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.